అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివశంకర్ థాట్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన గుంటూరు డిస్ట్రిక్ట్లోని అన్ని దేవాలయాల గురించి, అంటే ప్రసిద్ధమైన దేవాలయాల గురించి, అలాగే చారిత్రాత్మక ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఏ దేవాలయాలు ఉన్నాయి, ఏ ప్రదేశాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే, మన గుంటూరు డిస్ట్రిక్ట్లో అంటే కంబైన్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. ఇంతకు ముందుది అంటే పల్నాడు, బాపట్ల ఇలా విడిపోకముందు ఆ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎన్ని ప్రదేశాలు మెయిన్గా ఉన్నాయనంటే మనకు తెలిసి నియర్లీ ఒక 25 ప్లేసెస్ ఉన్నాయండి. దేవాలయాలు కావచ్చు, ప్రసిద్ధమైన చారిత్రాత్మక కట్టడాలు మొత్తం కావచ్చు, మొత్తం ఒక 25 వరకు మనకు చాలా ప్రసిద్ధమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మొదటిగా మంగళగిరి తెలుసు కదండి. గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంటుంది. గుంటూరు విజయవాడ మధ్యలో గల మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి పేరు వినే ఉంటారు, అది మొదటిది. అలాగే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం, అలాగే మూడవది మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం, అలాగే నాలుగవది పొన్నూరు ఆంజనేయ స్వామి, బాపట్ల భావనారాయణ స్వామి వారి ఆలయం, అలాగే అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం, అలాగే కాకాని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం, అలాగే చేజర్ల నగరికల్లు మండలం ఉంటుంది కదండి, చేజర్ల కపోతేశ్వర ఆలయం, అలాగే 9 కారంపూడిలో చాలా ఉన్నాయండి. కారంపూడి అనే ప్రాంతానికి సంబంధించి చాలా ఆలయాలు ఉన్నాయి. చెన్నకేశవ స్వామి ఆలయము, అలాగే ఆంకాలమ్మ తల్లి ఆలయము, గ్రామదేవతల ఆలయాలు చాలా ఉన్నాయి. గంగా పార్వతీ సమేత సురేశ్వర స్వామి ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, వీర్ల దేవాలయం, షిరిడి సాయిబాబా దేవాలయం, ఇలా చాలా కారంపూడిలో ఉన్నాయి ప్రసిద్ధమైనవి. అలాగే బట్టిప్రోలు బాపట్ల జిల్లా కదండి ఇప్పుడు. సో దానికి సంబంధించి అక్కడ శ్రీ గుండి పార్వతమ్మ ఆలయం, అలాగే కల్లేపల్లి బంగారు మైసమ్మ తల్లి ఆలయం, మనకి ఇటు నల్గొండ దగ్గరకు వస్తుంది అది. అలాగే శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం, అలాగే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే శ్రీ గంగా పార్వతీ సమేత విఠలేశ్వర స్వామి ఆలయం, అయ్యప్ప స్వామివారి ఆలయం, అలాగే గంగమ్మ తల్లి ఆలయం, ఇలా బట్టిప్రోలులో ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి అల్లూరులోని నరసింహస్వామి ఆలయం ఉంది. అలాగే కొండవీడు వెన్నముద్ద గోపాలస్వామి ఆలయం, ఇది చాలా ఫేమస్ అండి ఇప్పుడు. అలాగే చేబ్రోలు చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయం, అలాగే కొండపాటూరు పోలేరమ్మ ఆలయం, చందోలు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం, అలాగే పొన్నూరులోనే ఇంకొక ఆలయం ఏంటంటే శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం. అలాగే చారిత్రాత్మక ప్రదేశాలు, మనం చూడదగిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయని అంటే, మనం చూసుకుంటే నాగార్జున సాగర్కి దగ్గరలోనే మనకి 4 కిలోమీటర్ల దూరంలో అనుపు ఉంటుంది. అక్కడే నాగార్జున విద్యాలయం అనేది ఉంది. అక్కడ బౌద్ధ అవశేషాలు, వాటి పునర్నిర్మాణం గురించి ఉంటుంది మనకి. అలాగే దానికి దగ్గరలోనే నాగార్జున కొండ, అలాగే మన పిడుగురాళ్ళ దగ్గర గుత్తికొండ బిలమని వినే ఉంటారు కదండి, అదొకటి. అలాగే మనకి విజయవాడ దగ్గరలో, విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉండవల్లి గుహలు. ఇలా మనకి దాదాపు 25 ప్రాంతాల వరకు ఉన్నాయి మనం చూడదగిన ప్రదేశాలు, చూడదగిన చాలా ప్రసిద్ధమైన ఆలయాలు మన గుంటూరు జిల్లాలో. సో వాటి గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఈరోజు మన వీడియోలో మనం ఏదైనా ఒక 5 ప్రదేశాలు లేదా ఒక 5 దేవాలయాల గురించి మాట్లాడుకుందాం. రాబోయే నెక్స్ట్ వీడియోస్లో మిగతా ఆలయాల గురించి, ప్రదేశాల గురించి చెప్పుకుందామండి. మొదటిగా వస్తే మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో, అంటే ప్రస్తుత గుంటూరు ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉంటుందండి. విజయవాడకు అతి సమీపంలో ఉంటుంది. అత్యంత పురాతనమైన మహిమాన్వితమైన శైవ వైష్ణవ క్షేత్రాలలో మంగళగిరి కూడా ఒకటండి. ఇక్కడ కొండపై వెలిసిన స్వామిని పానకాల లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. క్షేత్ర పురాణ నేపథ్యానికి వచ్చేసరికి, ఈ కృతయుగంలో నముచి అనే రాక్షసుడు
బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సును చేసి తడి లేదా పొడి వస్తువులతో కానీ పగలు లేదా రాత్రి కానీ వేళ్ళతో కానీ ఇలాంటి వాటితో మరణం లేకుండా ఉండేటట్లుగా వరం పొందాడు. ఆ వరం గర్వంతో దేవతలను ఋషులను హింసించడం మొదలు పెడతాడు. అప్పుడు మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి సూర్యాస్తమ సమయంలో పగలు కానీ రాత్రి కానీ సంధ్యా సమయంలో సముద్రపు నొరగతో, అంటే అది తడిగాను పొడిగాను రెండు విధాలు కాని వస్తువు కాబట్టి నొరగతో ఆయుధంగా చేసుకొని ఆ నొరగను ఆయుధంగా చేసుకొని ఆ రాక్షసుని వధిస్తాడు. అయితే ఆ రాక్షస వధ జరిగిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారక తీవ్రమైన ఉగ్రరూపంతో ఊపిరి పీల్చడం ప్రారంభించాడు. ఆ ఉగ్ర శ్వాసల వల్ల కొండలన్నీ కంపించిపోయాయంట. అయితే స్వామి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి దేవతలు అమృతాన్ని నైవేద్యంగా సమర్పించారు. అలా అమృతాన్ని స్వీకరించిన స్వామి శాంతించారు. కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపర యుగంలో పాలు నైవేద్యంగా సమర్పించగా ప్రస్తుత కలియుగంలో స్వామివారికి పానకం, అంటే ఏదైతే మనం బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి చేస్తామో దాన్ని మనం పానకం అంటాం కదండి, అలాంటి పానకాన్ని సమర్పిస్తున్నారు. అందువల్లే ఈయనకు పానకాల స్వామి అనే పేరు కూడా వచ్చింది. అలాగే ఈ ప్రాంతంను మంగళాద్రి అని కూడా పిలుస్తారండి. మంగళాద్రి అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయ అద్భుతాలు, ఆలయం యొక్క ప్రత్యేకతల విషయాలకు వచ్చినట్లయితే సగం మాత్రమే స్వీకరించడం. దేన్ని సగం మాత్రమే స్వీకరించడం? ఇక్కడ కొండపై ఉన్న ఆలయంలో స్వామివారికి విగ్రహ రూపం అనేది ఉండదు. కేవలం వెడల్పుగా తెరిచిన నోరు ఆకారంలో ఉన్న ఒక శిలారంధ్రం మాత్రమే ఉంటుంది. అయితే అర్చకులు శంఖంతో పానకాన్ని స్వామివారి నోట్లోకి పోస్తుంటే స్వామివారి నిజంగానే మనిషి తాగినట్లుగా గడగడ అనే శబ్దం వస్తుందంట. అయితే ఎంత పెద్ద శబ్దం వస్తుందంటే అది చుట్టుపక్కల ఉన్న మనుషులకు కూడా వినిపించేంతగా ఉంటుందంట. అయితే ఎంత పెద్ద పాత్రతో పానకం పోసినా సరే ఖచ్చితంగా అందులో సగం మాత్రమే స్వామి లోపలికి తీసుకుంటారు. సగం కాగానే శబ్దం ఆగిపోతుందంట. పానకం బయటకు పొర్లుతుంది. ఆ మిగిలిన సగభాగం ఏదైతే స్వామివారు విడిచిపెట్టారో ఆ సగభాగాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ. అయితే ఇంత జరుగుతున్న పానకం అంటే చాలా తీయటి పదార్థం కదండి. సో ఇంత తీయటి పదార్థం మనం అక్కడ పోస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఒక్క ఈగ కూడా వాలదంట. ఆలయం చుట్టుపక్కల ప్రతిరోజు వేలాది లీటర్ల బెల్లం పానకం లభిస్తుంది. అలాగే భక్తులు కూడా కింద పోస్తూనే ఉంటారు. కానీ ఆలయ ప్రాంగణంలో లేదా స్వామివారి నోటి వద్ద ఒక్కటంటే ఒక్క ఈగ కానీ చీమ కానీ ఏమీ కనిపించవు. ఇది ప్రకృతి నియమాలకు అందని ఒక విచిత్ర విషయం అండి. అది ఒక పెద్ద అద్భుతం అనే చెప్పాలి. అలాగే సుప్త పర్వతం, ఈ పర్వతం ఏదైతే ఉందో, ఈ మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఉన్న కొండ ఏదైతే ఉందో ఆ పర్వతాన్ని లేదా ఆ కొండని జ్వాలాముఖి అని పిలుస్తారు. అంటే భౌగోళిక శాస్త్రజ్ఞుల ప్రకారంగా మంగళగిరి కొండ ఒకప్పుడు ఒక అగ్నిపర్వతం అంటండి. సో మనం వింటాం కదా వాల్కనో. సో ఒక అగ్నిపర్వతం. స్వామివారికి బెల్లం పానకం అభిషేకం చేయడం వల్ల ఆ తీపి ద్రవాలు లోపల ఉన్న సల్ఫర్ గ్యాస్ రసాయన చర్యలను చల్లబరుస్తాయని, అందుకే పూర్వీకులు ఈ ఆచారాన్ని కనిపెట్టారని చాలామంది విశ్వసిస్తారు. చాలా శాస్త్రజ్ఞులు కూడా అదే నమ్ముతారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎలా ఉంటుంది, కొండ మీద ఎలా ఉంటుంది, కొండ కింద ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మన పంచపాండవులలోని మొదటి వాడైన యుధిష్ఠిరుడు, మనం మాట్లాడుకుంటాం కదండి, ధర్మరాజు ప్రతిష్ఠించాడని చెబుతారు. అయితే ఇక్కడ గాలి గోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని 1807 నుండి 1809 మధ్యకాలంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారని చెప్తారు. అయితే ఇది దాదాపు 153 అడుగుల ఎత్తు ఉంటుంది. అంటే 11 అంతస్తుల వరకు ఉంటుందని చెప్తారు. అలాగే దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన గాలి గోపురాలలో ఒకటిగా నిలిచింది. ఆ గోపురం స్వల్ప భూకంపాలకు కూడా తట్టుకొని ఎన్నో ఏళ్ల నుంచి 1807లో నిర్మించింది. ఇప్పటికి కూడా ఉంది అని అంటే ఆనాటి శిల్ప సాంకేతికత ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే మీరు
ఇంకొక ఆలయం గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఆ రెండో ఆలయం ఏంటంటే కోటప్పకొండ. కోటప్పకొండలోని స్వామిని ఏమని పిలుస్తారంటే నేను చాలామంది నోట విన్న విషయం ఏంటి అంటే శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం అంటారు. నార్మల్గా అక్కడ ఉన్న స్వామిని శివయ్య అని పిలవడం మనం వింటూ ఉంటాం. కానీ అసలైన పేరు ఏంటి అంటే త్రికోటేశ్వర స్వామి ఆలయం అది. సో ఇది పల్నాడు జిల్లా, అంటే పూర్వం గుంటూరులో ఒక భాగంగా ఉండింది. కానీ ఇప్పుడు దాన్ని పల్నాడు జిల్లా కిందకి నర్సరావుపేటని తీసుకొచ్చారు. సో నర్సరావుపేట సమీపంలో ఉన్న యల్లమంద అనే గ్రామం వద్ద ఈ ప్రసిద్ధ శైవ క్షేత్రం అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే క్షేత్ర పురాణ నేపథ్యం ఏంటంటే దీన్నే మనం ఎలా అయితే ఈ త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తున్నామో ఆ పర్వతాన్ని లేదా ఆ కొండని ఏమంటారంటే త్రికూట పర్వతం అని అంటారు. అయితే ఈ కొండకు దూరం నుండి చూస్తే 3 శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయంట. అయితే వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శిఖరాలుగా పిలుస్తారు. ఈ ముగ్గురిని మనం త్రిమూర్తి స్వరూపాలుగా భావిస్తాం కాబట్టి అందువలన ఆ కొండకి త్రికూట పర్వతం అనే పేరు వచ్చింది. ఇక్కడ వెలిసిన పరమశివుణ్ణి త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు. సో ఆ కొండకి త్రికూట పర్వతం అని ఎందుకు పేరు వచ్చింది, స్వామిని త్రికోటేశ్వర స్వామి ఎందుకు పిలుస్తున్నారనే విషయం గురించి ఇది పురాణ నేపథ్యం అండి. పురాణాల ప్రకారం పరమశివుడు ఇక్కడ దక్షిణామూర్తిగా కొలువై సనక సనందాది మునులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడని చెప్తారు. అయితే శివుడు కైలాసంలో లాగా కాకుండా ఇక్కడ అత్యంత ప్రశాంతమైన ధ్యాన ముద్రలో ఉంటారని చెప్తారు. సో మనం తప్పనిసరిగా చూడదగిన ప్రదేశం త్రికోటేశ్వర స్వామి ఆలయం, అలాగే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అలాగే కోటప్పకొండకు సంబంధించి ఇంకొక చిన్న కథ ఏంటి అని అంటే గొల్లబామ కథ గురించి కూడా చాలామంది చెప్తూ ఉంటారండి, మనం వింటాం కూడా అక్కడ. అయితే ఆ గొల్లబామే ఆనందవల్లి. సో కోటప్పకొండ అనగానే గుర్తొచ్చే కథ అండి ఇది, ఆనందవల్లి కథ, గొల్లబామ కథ. ఆనందవల్లి అనే పరమశివ భక్తురాలు ప్రతిరోజు త్రికూట పర్వతంపై ఉన్న శివుడిని పూజించేదట. అయితే ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెకు ప్రత్యక్షమై ఆమె వెంటే వస్తానని ఒకనాడు చెప్పాడు. అయితే కానీ తాను వెనక వస్తున్నప్పుడు ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదని షరతు పెడతాడనమాట. నువ్వు ఎప్పుడైతే వెనుదిరిగి చూస్తావో నేను అక్కడ ఆగిపోతాను, నేను నీ వెంట రాను అని చెప్పి షరతు పెడతాడు. ఆమె భక్తికి లొంగిపోయిన శివుడు నేను నీ వెంటే వస్తాను, నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తూ వస్తాను నీ వెంటే అని చెప్పిన తర్వాత కొంత దూరం అదే షరతు ఏం పెట్టారంటే నువ్వు ఎక్కడైతే వెనుదిరిగి చూస్తావో నా వైపు అక్కడ నేను ఆగిపోతాను అని చెప్తాడు. అయితే కొండ కిందకు వస్తున్న సమయంలో శివుడు కాలిగజ్జల శబ్దం ఆగిపోయిందంట. ఆగిపోయిన సమయంలో ఏంటబ్బా వెనకాల శబ్దం రావట్లేదు అని చెప్పేసి ఆ గొల్లబామ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ షరతు ప్రకారంగా శివుడు అక్కడే లింగ రూపంలో నిలిచిపోతాడట. అయితే ఇప్పుడు ఆ ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తామంటే పాతకోట అని పిలుస్తాం. ఆ తర్వాత ఆనందవల్లి కూడా అక్కడే సజీవ సమాధి అయిందని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చే భక్తులు మొదట కొండ కింద ఉన్న గొల్లబామ ఎవరైతే ఆనందవల్లి ఉందో ఆ గుడిని దర్శించుకున్న తర్వాతనే కొండపైకి వెళ్తారు. అయితే కోటప్పకొండ తిరునాళ్ళ గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. అక్కడికి వచ్చే ప్రభల గురించి, అక్కడ జరిగే తిరునాళ్ళ గురించి కంపల్సరీగా మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. మహాశివరాత్రి జాతర ఎలా జరుగుతుందంటే మనకు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ జరిగే కోటప్పకొండ తిరునాళ్ళ ఒక అద్భుతం లాంటిదన్నమాట. ఈ జాతరకు దాదాపు 5 నుండి 10 లక్షల మంది భక్తులు వస్తారు. 5 నుండి 10 లక్షల మంది ఒకేసారి రావడం అంటే ఒకసారి ఊహించుకోవాలి ఆ దృశ్యాన్ని. అలాగే ఆకాశాన్ని అంటే ప్రభలు ఇక్కడ ఉంటాయి. ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా ఆ ప్రభలను చెప్పచ్చు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోటీ పడి ఎదురు కర్రలు, రంగురంగుల బట్టలతో, భారీ విద్యుత్ దీపాలతో, మైక్ సెట్లతో దాదాపు 60 నుండి 100 అడుగుల వరకు ఎత్తుండే ప్రభలను కూడా తీసుకొస్తారు. వీటిని మనం ప్రభలనే ఒక రకంగా మనం ఏమంటామంటే తాత్కాలిక గోపురాలు అని కూడా పిలుస్తాం. అయితే అలాగే ఎడ్లబండి ప్రదర్శనలు కూడా జరుగుతాయండి ఇక్కడ. పూర్వం ఈ ప్రభలను అలంకరించిన ఎడ్లబండ్లపై కొండలపైకి తీసుకొచ్చేవారట. ఇప్పుడు ట్రాక్టర్లపై తీసుకొస్తున్నారు కదా. అలాగే చాలా చాలా పెద్ద పెద్ద బండ్ల మీద, లారీల మీద కూడా తీసుకొస్తూ ఉంటారు, 100 అడుగులు అలా ఉన్నవి. అలాగే రాత్రి వేళల్లో ఈ విద్యుత్ ప్రభల కాంతులు, డప్పు వాయిద్యాలు, శివనామ స్మరణలతో కోటప్పకొండ సరికొత్త ఆధ్యాత్మిక
శోభను సంతరించుకుంటుందని చాలా భక్తులు చెప్తూ ఉంటారండి. మీకు కుదిరితే తప్పనిసరిగా మహాశివరాత్రి నాడు ఒకసారి కోటప్పకొండ తిరునాళ్ళకు వెళ్ళండి, సందర్శించండి. అలాగే మనం చెప్పుకోబోయే ఇంకొక క్షేత్రం ఏంటి అని అంటే, ఇంకొక దేవాలయం ఏంటంటే, ప్రసిద్ధమైన దేవాలయం మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. పల్నాడు జిల్లాలోని ప్రముఖ చారిత్రక పట్టణమైన మాచర్లలో ఈ అత్యంత పురాతనమైన శిల్పకళా వైభవం ఉట్టిపడే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దాదాపు 900 సంవత్సరాల నాటి ఘనమైన చరిత్ర ఉందని అక్కడి స్థానిక ప్రజలు చెప్తూ ఉంటారు. అయితే చారిత్రక నేపథ్యం ఏంటి, ఇక్కడ ప్రధాన నిర్మాణం ఎలా జరిగింది అనే దాన్ని చూస్తే, ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1111 ప్రాంతంలో, అంటే 12వ శతాబ్దంలో పల్నాటి ప్రాంతాన్ని పాలించిన హైహై వంశపు రాజులని రాజుల గురించి మనం వింటూనే ఉంటాం కదా. అయితే ముఖ్యంగా పల్నాటి ఇతిహాసంలో అత్యంత కీలక పాత్ర పోషించిన బ్రహ్మనాయుడు తెలుసు కదండి. బ్రహ్మనాయుడు కాలంలో కూడా ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయానికి ఒక పెద్ద నిలయంగా మారింది. బ్రహ్మనాయుడు వైష్ణవ సాంప్రదాయాన్ని ఎక్కువ ప్రోత్సహించారని చెప్తారు. మొదట ఇక్కడ శైవ సాంప్రదాయం ఉన్నప్పటికీ రామానుజాచార్యులు ఉన్నారు కదండి, విశిష్టాద్వైతానికి నాంది పలికిన రామానుజాచార్యుల వారు. సో ఆ రామానుజాచార్యుల వారి విశిష్ట అద్వైత ప్రభావంతో ఇది ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా రూపాంతరం చెందిందని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే అద్భుతమైన శిల్పకళా వైభవం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందండి. మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం అనగానే ఇక్కడి స్తంభాలపై ఉన్న శిల్పకళ గుర్తుకొస్తుంది. అయితే ఆలయ ముఖమండపంలోని స్తంభాలు, ప్రాకారాలపై శిల్పులు తమ నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. అయితే మహాభారతం, భాగవత ఘట్టాలు మనకి ఆ రాతి స్తంభాలపై కనిపిస్తాయట. అలాగే మహాభారత యుద్ధ ఘట్టాలు, శ్రీకృష్ణుని లీలలు, రామాయణ కథలు, క్షీరసాగర మదనం వంటి దృశ్యాలను ఎంతో సూక్ష్మంగా వివరంగా చెక్కారట ఆ రాతి స్తంభాలపై. అలాగే పల్నాటి వీరుల శిల్పాలు కూడా అక్కడ ఉంటాయంట. పల్నాటి యుద్ధానికి సంబంధించిన కొన్ని చారిత్రాత్మక ఘట్టాలు, నాటి వీరుల రూపాలు ఇక్కడి శిల్పాలలో ప్రతిబింబిస్తాయట. సో పల్నాడు యుద్ధం ఎంతో చాలా ఫేమస్ అయింది కదండి ఆనాటి కాలంలో. ఆ పల్నాటి యుద్ధానికి సంబంధించిన శిల్పాలు కూడా ఇక్కడ ఉంటాయంట. అలాగే ఆలయ విశేషాలు, ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి ఒకసారి వస్తాయి. ఇక్కడ గర్భాలయం ఎలా ఉంటుందంటే, ఇక్కడ గర్భాలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఎలా కనిపిస్తారు భక్తులకి అని అంటే, శంఖ చక్ర గదా పద్మధారి అయి ప్రసన్న రూపంలో దర్శనమిస్తారట. అలాగే స్వామివారితో పాటు లక్ష్మీదేవి ఏ అవతారంలో అంటే ఏ రూపంలో ఉంటారంటే, చెంచు లక్ష్మీదేవి అమ్మవారుగా ఉంటారు, కొలువే ఉంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు చాలా ప్రాముఖ్యతను పొందాయండి. ప్రతి ఏటా చైత్ర మాసంలో అంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా జరిగే రథోత్సవం, దీన్ని తేరు తిరునాళ్ళ అని పిలుస్తారు. తేరు తిరునాళ్ళ చూడడానికి చుట్టుపక్కల జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ భారీ చక్రదాన్ని లాగడానికి, అక్కడ ఉన్న రథం ఏదైతే రథోత్సవం ఉందో ఆ రథోత్సవంలో లాగే రథాన్ని లాగడానికి ఇక్కడ భక్తులు ఒక పవిత్రమైన కార్యంగా భావిస్తారు. అలాగే పల్నాటి వీర చరిత్రను తెలుసుకోవడానికి, నాటి రాజుల శిల్పకళా చాతుర్యాన్ని కల్లారా చూడడానికి మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం ఒక అద్భుతమైన క్షేత్రం లాంటిదండి. మీకు ఎప్పుడైనా చూడాలి, ఇలాంటి ఒక అద్భుతమైన క్షేత్రాలని చూడాలని అని అనిపించినప్పుడు మాచర్లకు వెళ్ళి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దర్శించండి. అలాగే 4వ క్షేత్రం గురించి వస్తే ఏంటి అని అంటే, పొన్నూరులో మనకి రెండు ఆలయాలు ఉన్నాయండి. మొదటి ఆలయం వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. పొన్నూరు ఆంజనేయ స్వామి అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు పొన్నూరు ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి. చాలామంది భక్తులు చాలా ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు.
గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణంలో ఉన్న ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో అత్యంత విలక్షణమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. దేశంలోనే అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోని చాలా చాలా ప్రదేశాల నుండి ఈ పొన్నూరు ఆంజనేయ స్వామిని దర్శించడానికి వస్తూ ఉంటారండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు దేశం నలుమూల నుండి వస్తారు. అలాగే ఆలయ స్థాపన వెనుక ఉన్న మహానుభావులు ఎవరు అంటే ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం సముదాయం వెనుక శ్రీ కడప కోటిరెడ్డి గారి సంకల్పం అనేది ఉందండి. అక్కడ భక్తి మరియు కఠోర శ్రమ ఉన్నాయి. ఆయన ఒక సాధారణ వ్యక్తి అయినప్పటికీ దైవ ప్రేరణతో పొన్నూరులో అసాధారణమైన భారీ ఏకశిలా విగ్రహాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఇప్పుడు మనం పొన్నూరులో చూస్తున్న ఏ విగ్రహమైనా సరే అవి ఏకశిలా విగ్రహాలండి. ఏకశిలా విగ్రహం అంటే ఏంటంటే ఒకే రాతిని తొలుచుకుంటూ ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. మన దేవాలయాన్ని మనం కట్టేటప్పుడు కానీ లేదా ఏదైనా శిల్పాలను చెక్కేటప్పుడు కానీ వివిధ రాయిల్ని కలిపి ఒక విగ్రహంగాను లేదా దేవాలయంగాను తయారు చేస్తారు. కానీ ఈ విగ్రహాలు ఒకే రాతితో తయారు చేయబడ్డాయి. అంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొని దానిని తొలుచుకుంటూ ఒక రాయిలాగా తయారు చేస్తారని ఒక విగ్రహంలాగా తయారు చేస్తారు. ఆ విగ్రహాలను ప్రతిష్ఠించాలని సంకల్పించారు. అయితే క్రీస్తు శకం 1969 ప్రాంతంలో ఈ అద్భుత విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. 1969లో జరిగిందండి. ఈ అసాధారణ భారీ విగ్రహాల ప్రత్యేకతలు ఎలా ఉన్నాయని ఒకసారి విషయానికి వస్తే, పొన్నూరు ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విగ్రహాలు చాలా పెద్ద పరిమాణంలో ఏకశిలలపై ఒకే పెద్ద రాతిపై ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కండి, ఏకశిల అంటే ఒకే పెద్ద రాయి అద్భుతంగా చెక్కబడ్డాయి. భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇక్కడ ఉన్న ప్రధాన ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఒకే నల్ల రాతిపై చెక్కిన ఈ స్వామివారి రూపం ఎంతో గంభీరంగా, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. అలాగే మన గరుడాల్వార్ అంటారు కదండి, అలా గరుడాల్వార్ అంటే మన గరుత్మంతుడు గరుడుడి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి సరిగ్గా ఎదురుగా అంతే అద్భుతంగా చెక్కిన గరుడ విగ్రహం, అంటే విష్ణుమూర్తి వాహనం కదండి గరుడు. సో విగ్రహం ఉంటుంది. దాదాపు 29 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద గరుడ విగ్రహాలలో ఒకటిగా నిలిచింది ఇది. అలాగే భారీ కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే దాదాపు 30 అడుగుల ఎత్తు ఉన్న భారీ కాలభైరవ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అలాగే అఖండ జ్యోతి ఆధ్యాత్మిక విషయాలకు వస్తే మెట్ల మార్గం పై అంతస్తు ఇక్కడ మెట్ల మార్గం పై అంతస్తు ఏంటి, ఎందుకు అనే విషయాన్ని ఒకసారి చూస్తే, స్వామివారి విగ్రహాలు చాలా ఎత్తుగా ఉండడం వల్ల భక్తులు స్వామివారి పాదాల దగ్గర నుండి పై వరకు దర్శించుకోవడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అది ఎలా అంటే పై అంతస్తుకు వెళ్ళి స్వామివారి ముఖమండపాన్ని నేరుగా దర్శించుకోవచ్చు మెట్ల మార్గం ద్వారా. కానీ అంతస్తు ఇప్పుడున్న వివిధ మార్గాల అంటే మన టెక్నాలజీని యూజ్ చేసుకొని చేసిన అంటే నడవలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వారి కోసం లిఫ్ట్ మార్గాలు కూడా ఉన్నాయని చెప్తారు. అలాగే అఖండ దీపం, ఈ ఆలయంలో నిరంతరం వెలిగే అఖండ దీపం జ్యోతి ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చే భక్తులు ఆంజనేయ స్వామికి ఆకు పూజలు, సింధూర పూజలు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణాలు విశేషంగా చేస్తూ ఉంటారు. ఈ భారీ విగ్రహాల శిల్పకళ నైపుణ్యాన్ని చూడడానికి, పొన్నూరు ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి నిత్యం వందలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారండి. అయితే ఈ అద్భుతమైన భారీ విగ్రహాలను చూడడానికైనా మనం ఆ క్షేత్రాలకు వెళ్ళాలండి కంపల్సరీగా. మీకు ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు పొన్నూరు ఆంజనేయ స్వామిని దర్శించండి. అలాగే మన ఇంకొక క్షేత్రం, పొన్నూరులో ఉన్న ఇంకొక క్షేత్రం మనం మాట్లాడుకుంటే శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం. సహస్రలింగేశ్వర స్వామి, సహస్రం అంటేనే మనకు తెలుస్తుంది కదా అక్కడ 1000 అని అర్థం. సో ఈ సహస్రలింగేశ్వర స్వామి ఆలయం పొన్నూరు అంటే గుంటూరు జిల్లాలోని పొన్నూరు పట్టణంలో ఉంటుంది. మనం ఆంజనేయ స్వామి ఆలయం గురించి చెప్పుకున్నాం కదండి, ఆ అద్భుతమైన క్షేత్రానికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇది ఒక అద్భుతమైన శైవ క్షేత్రం అండి. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం ఒకే శివలింగంపై 1000కి పైగా లింగాలు చెక్కబడి ఉండడం ఇక్కడ ఒక విశేషమైన ప్రత్యేకతని సంతరించుకుంటాయి. సహస్రలింగం అంటే ఏంటి, ఆ లింగం యొక్క విశిష్టత ఏంటిది, అది ఎలా ప్రతిష్ఠించారు అనే విషయాన్ని ఒకసారి చూస్తే, సహస్ర అంటే సంస్కృతంలో 1000 అని అర్థం.
అది మనకందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు ఒకే ఒక్క నునుపైన శివలింగాన్ని మాత్రమే చూస్తాం కదా. కానీ ఈ ఆలయంలో ప్రధాన శివలింగంపై సూక్ష్మ రూపంలో ఉన్న చాలా చిన్న పరిమాణంలో ఉన్న 1001 చిన్న చిన్న శివలింగాలను ఎంతో నైపుణ్యంతో చెక్కారు. అయితే ఇక్కడ ఈ సహస్రలింగాన్ని మనం వీక్షించడం వల్ల, దర్శించడం వల్ల వచ్చే పుణ్య ఫలితం ఎలా ఉంటుంది అని అంటే, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ ఒక్క సహస్రలింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల లేదా అభిషేకం చేయడం వల్ల ఒకే సమయంలో 1000 శివాలయాలను దర్శించుకొని 1000 మంది శివుళ్లకు పూజలు చేసినంత పవిత్రమైన పుణ్య ఫలితం లభిస్తుందని భక్తుల అచంచలమైన నమ్మకం అండి ఇక్కడ. అయితే ఆలయ ప్రాంగణం విషయాల గురించి వస్తే, ఈ ఆలయాన్ని కూడా శ్రీ కడప కోటిరెడ్డి గారు తన అద్భుత సంకల్పంతో భారీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణాన్ని ఎలా అయితే చేపట్టారో, ఈ సహస్రలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పునరుద్ధరణ కూడా అలాగే చేశారు. అయితే ఈ ఆలయ ప్రాంతంలో స్ఫటికలింగం కూడా ఉంటుంది, అలాగే కాశీ విశ్వేశ్వర లింగం కూడా ఉంటుంది. ఈ ఆలయ సముదాయంలోనే సహస్రలింగంతో పాటు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అత్యంత పవిత్రమైన స్ఫటికలింగం, కాశీనగర విశిష్టతను గుర్తు చేసేలా కాశీ విశ్వేశ్వర రూపాలు కూడా కొలువై ఉంటాయంట. అలాగే నంది దేవుడు ఎలా ఉంటారు ఇక్కడ, నందీశ్వరుని యొక్క విగ్రహం అని అంటే, స్వామివారికి సరిగ్గా ఎదురుగా నంది విగ్రహం అనేది ఎంతో అందంగా భక్తిభావం ఉట్టిపడేలా నిజ జీవం ఉందా అనే విధంగా నంది అనేది ప్రతిష్ఠించబడ్డారండి. అలాగే ఇక్కడ ప్రధానంగా కార్తీక మాస దీపోత్సవాలు, మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ అభిషేకాలు ప్రతిరోజు ఇక్కడ సహస్రలింగానికి జరిగే క్షీరాభిషేకం, జలాభిషేకం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అలాగే పాలు లింగం పైనుండి జారుతుంటే 1000 చిన్న చిన్న లింగాలపై నుండి ప్రవహించే దృశ్యం భక్తులను పరవశింపజేస్తూ ఉంటుంది. శివరాత్రి జాతర విషయానికి వస్తే, మహాశివరాత్రి రోజున ఈ ఆలయం శివనామ స్మరణతో మారుమోగిపోతుందండి. అలాగే భక్తుల గంటలు తరబడి లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ఇక్కడ వెలిగించే అఖండ దీపాలు, లక్ష దీపోత్సవం ఒక కన్నుల పండుగ, కన్నుల విందుగా ఉంటుందన్నమాట. అలాగే పొన్నూరు వచ్చే భక్తులందరూ అటు భారీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని, ఇటు సహస్రలింగ స్వామిని అభిషేకించుకొని ఆధ్యాత్మిక తృప్తితో ఇళ్ళకి తిరిగి వెళ్తూ ఉంటారండి. సో ఇవి మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక 5 క్షేత్రాల గురించి మనం మాట్లాడుకున్నామండి ఈ వీడియోలో. మిగిలిన దాదాపు ఒక 20 క్షేత్రాలు ఉన్నాయండి. ఇంకా ఆ 20 క్షేత్రాల గురించి మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఏ క్షేత్రాల గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారో. మేము ఆ క్షేత్రాల గురించి చెప్పడానికి తప్పకుండా ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ.